హలో ఫ్రెండ్స్! ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు, ముఖ్యంగా ఈ డబ్ల్యూఎస్ కోటా కింద అప్లై చేసేవారికి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. అసలీ తీర్పేంటి? ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ విషయంలో కోర్టు ఏమని స్పష్టం చేసింది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో రూన్సీ అనే అభ్యర్థి మంచి మార్కులు సాధించారు. అయితే ఆమె ఉద్యోగానికి ఎంపిక కాలేదు. కారణమేమిటంటే ఆమె ఉద్యోగానికి పాత ఆదాయ సర్టిఫికెట్ను సమర్పించారు. దీంతో ఉద్యోగం రాలేదని ఆవేదన చెంది ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మొదట ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు రూన్సీ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది మరియు పిటిషన్ను కొట్టివేసింది. ఉద్యోగాల కోసం ఈ డబ్ల్యూఎస్ కోటా కింద సమర్పించే ఆదాయ సర్టిఫికెట్పై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. జాబ్ నోటిఫికేషన్ వెలువడే తేదీకి ముందస్తుగా సరిగ్గా ఒక ఏడాదిలోపు జారీ చేసిన ఆదాయ సర్టిఫికెట్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని కోర్టు తేల్చి చెప్పింది. పాత సర్టిఫికెట్లిస్తే నిబంధనల ప్రకారం అనర్హులవుతారని ఈ తీర్పు ద్వారా స్పష్టమవుతోంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఈ డబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు ఈ నిబంధనను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నోటిఫికేషన్కు కరెక్ట్ ముందు ఏడాది లోపలిదే ఉండేలా చూసుకోండి. ఈ సమాచారం మీ మిత్రులకు, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.